హలో 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 అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖేనా మాట్లాడుతున్నది? అవునండి. నేను మైల్పల్లి బన్ని రణస్థలం ఏఐ టీమ్ లీడర్ నేను మాట్లాడుతున్నా. చెప్పండి. ఒక యూట్యూబ్ లో ఒక అభిమాని ఉండి పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండి అలా పెట్టడం నీకు సిగ్గుగా లేదా? ఏమని? దేని గురించి అండి? ఏమైనా నువ్వు పెట్టిన వీడియో పెట్టేటప్పుడు పూర్తిగా ఇటువైపు వినాలి అటువైపు వినాలి. బన్నీ అన్నది 7 గంటలకు వచ్చిన ప్రెస్ మీట్ విని మాట్లాడావా నువ్వు? ప్రెస్ మీట్ విన్నాను. అందులో ఏం క్లారిటీ ఇచ్చిండు మీకు? క్లారిటీ లేదా? అది చెప్పండి, ఏముంది చెప్పండి. రాజకీయ పరంగా వాళ్ళ తప్పుడు తోవలో బన్నీ అన్న పెడితే నువ్వు అది పట్టుకొని మాట్లాడితే ఇప్పుడు ఇంతమంది నువ్వు ఒక్కడవే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అనుకుంటున్నావు ఏంటి? మిగతా వాళ్ళు లేరు అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తానండి మధ్యలో? నాకు అర్థం కాదు. నేను మరి నువ్వు ఏదో మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడకపోతే నేను అంతగా ఇప్పుడు నువ్వు ఒక కామన్ మ్యాన్, నేను ఒక కామన్ మ్యాన్, నువ్వు ఒక హీరో అభిమానివి, నేను ఒక హీరో అభిమాని. ఎంత ఈయనగా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు? అది హీనంగా ఏముంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసినావు ప్రెస్ మీట్? తెరుపుకి ఎవడు ఉండడు? నీకు ఏటా మాట్లాడే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అర్థమవుతుందా నీకు? మీరు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడింది చూసిల్లా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడేది అది ప్రూఫ్, అది నిజమే. నువ్వు నిరూపించి చూపించగలవు. అది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతా ఉంటే ఇంకా దానికి మళ్ళా ప్రూఫ్ అసెంబ్లీ సాక్షిగా తను మాట్లాడుతున్నాడు, నువ్వు దాన్ని పట్టుకో నువ్వు మాట్లాడితే మరి బన్యన్ మాట్లాడింది కూడా నువ్వు మాట్లాడాలి కదా. ఇప్పుడు బన్నీని యాక్షన్ తీసుకోమనండి రేవంత్ రెడ్డి మీద, ఆయన మాట్లాడింది అబద్ధం అయితే. ఏది మరి యాక్షన్? ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు బన్నీ అన్న? నా క్యారెక్టర్ అసాసినేట్ చేసిండు ఇట్లా పలాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని మీద పక్కన లాయర్ ఉన్నాడు బన్నీ అన్న పక్కన, అవేటి తెలియక చేయరు. ఆ స్టేట్మెంట్ ఏదో 16-15 నిమిషాలు మాట్లాడిండు ప్రెస్ ముందు గానీ, అందులో ఎక్కడన్నా నేను రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోబోతున్నా తెలంగాణ స్టేట్ సీఎం మీద అని ఎక్కడన్నా అన్నాడా? స్టేట్మెంట్ ఇచ్చిండు బన్నీ? నీకు అవన్నీ అనవసరం. ఇప్పుడు నేను మాట్లాడుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? ఇప్పుడు అబద్ధం అన్నారు, ఆధారాలు లేవు. రేవంత్ రెడ్డి అయినా ఏదైనా తన ఓ బాబు చనిపోయాడు, అదే ఒక ఆడవిడ చనిపోయిందని తన మాట్లాడితే నువ్వు అసలు కనీసం నీ వీడియో చూపించాలా, రికార్డు వినిపించాలి? ఇదే ఏమని అంటే మేమేదో ఇప్పుడు నీకు ఎన్నోసార్లు చెప్పాను నీకు కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అల్లు అర్జున్ ఆ రోజు 25 లక్షలు ఇస్తున్నా అనేది మాట్లాడిండు. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ఈ అబ్బాయి హెల్త్ గురించి గానీ, ఇతని కండిషన్ గురించి గానీ ఏ రోజైనా మాట్లాడిండా? బయటకు వచ్చి పోస్ట్ పెట్టడం లాంటిది ఏమైనా ఫిజికల్ గా కలవడం? పెట్టాడు ప్రెస్ మీట్ కలకూడదని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బన్నీ వాస్తుడు ఏమైనా మాట్లాడాడు విన్నా కదా. తమలేనేటి చచ్చాక అభివాదం చేస్తావేంట్రా, బన్నీ కుతి పారేసిన దేశ్ముఖ. ఇప్పుడు అవును, అది 100% అభివాదం చేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు కదా. అది సరిపోదు ఆధారం? ఇంకెలాంటి ప్రూఫ్లు కావాలి? ఇప్పుడు నువ్వు ఇంత ముందు ఎంతో నెగిటివ్ గా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎన్నో మాట్లాడావు. అలాగేనే నిన్ను ఏ కుట్ర ఎవరు చేయలేదు, ఎవరిని కూడా నిన్ను ఏం అనలేదు, ఇబ్బంది పెట్టలేదు. అవునా కాదా? ఇక్కడ ఒక మంత్రి సినిమా చూసి వచ్చే 2 గంటల వరకు బాగాలేదు అన్నాడు. మరి ఆయన మీద నువ్వు మాట్లాడొచ్చు కదా. సినిమా బాగాలేకుండానే 15,000 కోట్లు వస్తుంది, మరి దాని గురించి మాట్లాడొచ్చు కదా. ఎవరు బాగాలేదన్న మంత్రి ఎవరు? మరి అవన్నీ సగం చూసి సగం చూడకపోతే ఎలాగవుతుంది? కాంగ్రెస్ మంత్రి. కాంగ్రెస్ బాగాలేదంటే నేను సినిమా బాగుందని నేను మంత్రి మీద వీడియో చేయాలని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మరి ఇప్పుడు అన్నిటి మీద నువ్వు స్పందించినప్పుడు వాటన్నిటి మీద నువ్వు మాట్లాడాలి కదా. మరి మీరు అభిమానం అయినప్పుడు మీరు మాట్లాడుకోవాలి కానీ దీని మీద నేను ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వు ఎలాగో క్వశ్చన్ చేసినా ఇప్పుడు యూట్యూబ్ లో ఎవడో మాట్లాడలేదు, అర్థమవుతుందా? మరి ఎంత ఓవర్ గా అసలు మరి ఎంత మాట్లాడుతున్నావు? నేను పుష్ప మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చిన, తెలుసా మీకు? అసలు నువ్వు ఇస్తే ఇవ్వకపోతే మాకు అవన్నీ అనవసరం. ఇంత ముందు నువ్వేమన్నావు, బనియన్కి తలపగ ఎక్కువైంది, బాగా లైఫ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ నుంచి చూసుకున్నా. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గురించి కానీ చిరంజీవి గురించి కానీ ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా
చిరంజీవి ఇంటికి వెళ్ళారు, తర్వాత నాగబాబు ఇంటికి వెళ్ళి బన్నీ అని వచ్చాడు. అందరూ చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, నాగబాబు గారు గాని కూడా వీళ్ళ అల్లు అర్జున్ గురించి ఎక్కడ నెగిటివ్ గా చెప్పలే కదా. నెగిటివ్ గా చెప్పాల్సిన నువ్వు వాళ్ళు చెప్పక్కర్లేదు. ఒక యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం, ఆ సినిమా మొత్తం యూట్యూబ్ లో రికార్డ్ చేయడం, ఇవన్నీ అవసరం లేదు. నిన్న అనట్లేదు. ప్రతి అంటే అవన్నీ ఎందుకులే ఇక. నీ గురించి ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం ఒకటి ఉంది. బన్యన్ గురించి తప్పుగా మాట్లాడటం అది మొదటి తప్పు నీది. నువ్వు అభిమానించే హీరో నువ్వు ఎవరినైనా అభిమానించుకో, ఒకరిని విమర్శిస్తే నీకేమొస్తుంది? దానివల్ల నీకు లైక్లు కామెంట్లు రావచ్చు, కానీ ఒక్కసారి తిరగబడితే అది ఎలా ఉంటది? నువ్వు ఆ బాధను తట్టుకోలేవు. చెప్తున్నాను విను, ఎందుకు చెప్తున్నాను కాదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు తల్లిని కోల్పోతే దాని గురించి మాట్లాడకూడదా? మాట్లాడు. అదే కదా నేను మాట్లాడింది. మరి ఆ విషయం తెలుసు. ఎంత పెద్ద సక్సెస్ పెట్టుకొని ఎట్టి వెళ్ళకుండా ఇంట్లోనే ఒక మూలను కూర్చున్నాడు తెలుసా. ఇప్పుడు ఒకవేళ అవన్నీ పట్టించుకున్నాడు అయితే ఎక్కడికో ఈవెంట్ పెట్టుకొని హ్యాపీగా ఎక్కడికో వెళ్ళి 15 రోజులు గడిపోస్తాడు కదా. నా కొడుకు చచ్చిపోతేటి, తను చచ్చిపోతేటి అనుకున్నప్పుడు ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ గురించి ఎక్కడైనా వీడియో చూడలేదు అనుకోండి. అల్లు అర్జున్ మాట్లాడింది అక్కడ బన్నీ వాసన ఇమ్మీడియట్ గా పంపించాడు. ఇన్స్టాగ్రామ్ లో మీరు పెట్టినవి కూడా చూసిన నేను మూర్ఖంగా నేను వెళ్తానని చెప్తే దానికి ఏమన్నాడు తెలుసా? బన్నీ వాసన వస్తే ఇక్కడ లీగల్ గా ఇష్యూ అవుతుంది, మీరు రాకూడదని అనేసి ప్రత్యేకంగా చెప్తేనే అయిపోయాడు. సరే, బన్నీ వాస్ ఏమన్నా హెల్త్ కండిషన్ గురించి పెట్టిండా? మరి అల్లు అర్జున్ దాన్ని ఏమన్నా రీట్వీట్ చేయడం ఎక్కడ చేసిండా? ఇప్పుడు నిన్న జరిగింది, ఐసీయూలో ఉన్న మనిషి దగ్గరకు వచ్చి వీడియోలు పెట్టి అలా మాట్లాడతారు అంటే అక్కడ ఏటుంది? వెళ్ళేందుకు వీళ్ళు వీడియోలు పెట్టి మాట్లాడుకుంటారని ఇంకో వీడియో తీసి పెట్టడానికా? వాడు రాజకీయం అవుతుందంటే ప్రతిదీ స్ప్రెడ్ అవుతుంది. రాజకీయం కాదు బ్రో, మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాజకీయం అంటారు. ఆంధ్రకి తెలంగాణకి ఏమన్నా సీఎం గా పోటీ చేస్తాను అల్లు అర్జున్? నాకు అర్థం కాదు. రాజకీయం ఉంది దీంట్లో. అదా పేరు మర్చిపోయిన ఆడ పర్సనల్ గా మనసులో ఉంచుకొని లేనిపోనివన్నీ చూపించాడు. ఎప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడు బ్రో? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. నేను చెప్తా విను. అది కేటీఆర్ మాట్లాడిన దానికి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు అంతేగాని అల్లు అర్జున్ మీద పగలేదు, ఇంకేది లేదు ఆడ. కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టిండు ఏమనంటే, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిండు, మన చిట్టినాయుడు పేరే మర్చిపోయిండు, ఒక సినిమా హీరో ఉన్నాడు అని చెప్పి పెట్టినందుకు దాన్ని వ్యంగ్యంగా నా గురించి ఇట్లా పెట్టి అసలు జరిగిన సంఘటన నువ్వు నీ కథ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు అంటే ఏమనుకుంటున్నావు? నాకు అర్థం మాట్లాడేది మీరు మాట్లాడేది అసలు. ఇప్పుడు అవన్నీ వదిలే, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అది నాకు క్లారిటీ చెప్పు. అంటే నువ్వు ఏదైనా మాట్లాడి వచ్చా? నేను మంచిగానే మాట్లాడతాను అనుకుంటాను. నేనేం తప్పుగా మాట్లాడలేదు ఎక్కడ. మంచిగా నువ్వు మాట్లాడిందల్లా రాంగ్ మాట్లాడి మంచిగా మాట్లాడితే నీకెందుకు నేను ఫోన్ చేస్తాను? నీతో నాకేట అవసరం? ఏమో మీరు ఎందుకు చేసిల్లో నాకే అర్థం కావట్లేదు. నేను కరెక్టే మాట్లాడినా, నేను ఎక్కడ కూడా తప్పే మాట్లాడలేదు. తెరుపుగాడు ఉండడం అనేసి ఒక హీరోని అంటాం, అది కరెక్టేనా? నువ్వు ఫ్యాన్ చనిపోయిన తర్వాత ఒక లేట్ చనిపోయినాక అభివాదం చేయడం కరెక్ట్ అంటావు నువ్వు అదే పట్టుకొని మాట్లాడుతావు. అది నాకు తెలీదు ఆ విషయం. నాకు అసలు అక్కడ నేను లేను చెప్పగానే నేను వెళ్ళిపోయాను అనేసి చెప్తున్నాడు. మరి అది నీ సెవిల్కి ఎక్కలేదా? నీకు ఒక సేవ్ ఉండి ఇంకో సేవ్ లేదా బ్రో? అంత పెద్ద ఇష్యూ అయింది, అంత పెద్ద ఘోరంగా సెన్సేషన్ అయింది, అది తెలియదంటే నేను అసలు నమ్మను. నువ్వు నమ్మవంటే నీకు న్యూస్ వచ్చింది, నీకు నచ్చినట్టు నువ్వు యూట్యూబ్ లో నచ్చినట్టు వీడియోలు పెట్టుకుని సరిపోతుందా? నీ మీద నేను వీడియోలు చేయాలా? ఇప్పుడు చేయండి, నేను తప్పుగా మాట్లాడితే చేయండి. నీకు ఉండొచ్చు, అది నాకు ఉండదు. ఇప్పుడు ఒక నిమిషం పైకి వెళ్ళే స్థాయి నాది కాదు. నేను అభిమానించుకునే హీరోని నా హీరో నేను అభిమానించుకున్నా. నీలాగా నీకు లైకుల కోసమో కామెంట్ల కోసమో లేకపోతే ఎవడో లైక్ కొడతాడు మాట ఆడే అల్లు అర్జున్ గురించి నీలాగా ఎవడ మాట్లాడుకోడు. నీకు లైక్ వస్తావని ఓ రోజు అన్నా కదా, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్ పెరిగారు చూసావా? ఒక వీడియో పెట్టగానే అన్నావు మాట్లాడినప్పుడు, అప్పుడే అర్థమైంది నీ క్యారెక్టర్ ఎలాంటిదో. సరే బ్రో, నువ్వు ఏమైనా అనుకో బ్రో, నేనైతే ఏమో అనుకోవడం ఏంటి? అసలు ఆ వీడియోలు ఎత్తడం ఏంటి? నీకేటి అవసరం? మాట్లాడిన తప్పు నీకేమైనా నొప్పి వచ్చిందా? లేకపోతే నీకేమైనా బాధ వచ్చిందంటూ నీ ఇంట్లో వాళ్ళకి జరిగితే నువ్వు ఇట్లా ఊకుంటావా? అదే కదా, నువ్వేం ఇంట్లో జరిగితే నువ్వు ఊకుంటావా అంటున్నా. మీ ప్రతి అల్లు అర్జున్ అభిమానం కూడా
ఆ బాబు మీ ఇంట్లో వాళ్ళ జరిగితే అట్లనే ఊరుకుంటారా అది చెప్పండి. చెప్పేది విను, ఆ పాయింట్ కి నేను వస్తాను. ఏ ఏరియా మీది? మీది ఏ ఏరియా బ్రదర్? మీది ఏ ఏరియా? ఒక పాయింట్ అది తప్ప నీకు దగ్గర ఏం లేదు. అదే మెయిన్ ఇక్కడ మనిషి ప్రాణం కంటే ఇంకా ఎక్కువ పాయింట్ ఏం కావాలి నీకు? కాదు, బాబు దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక తల్లి ప్రాణం కంటే ఇంకా అంతకు మించి కావాల్సింది ఏంది? ఏం పాయింట్ కావాలి? తల్లి ప్రాణం కంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఫ్యామిలీని తీసుకొని నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత అక్కడ మీ అమ్మ మీ నాన్న తీసుకొని నువ్వు వెళ్ళావు, అది నీ బాధ్యత. ఎలాగా ఇప్పుడు హీరో అయినా ఇప్పుడు ఒక బెనిఫిట్ షో అనేది ఒక కుర్రోలు ఎవరు వెళ్ళరు, అలాంటిది నువ్వు నీ భార్యని తీసుకొని వెళ్ళావు, వెళ్ళిన తర్వాత నీ తల్లిని తీసుకొని, ఇప్పుడు అంత క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదని నువ్వు చెప్తావా లేదా? అంటే వాళ్ళు వెళ్ళడం వినండి, నేను చెప్పేది ఆ విషయంలో నేను అల్లు అర్జున్ తప్పు పట్టలేదు. ఫస్ట్ నా వీడియో చూడండి మీరు. ఫస్ట్ వీడియో బాగానే పెట్టా, బాగానే ఉంది. పోతున్నావా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మాట్లాడాడు నువ్వు ఆగలేకపోతున్నావు, ఇంకెవడు ఆగడు. ఎందుకంటే మాట్లాడేస్తున్నావు. చనిపోయిన తర్వాత కూడా అభివాదం చేసిందంటే ఎవరైనా 7:30 ప్రెస్ మీట్ విని మాట్లాడాలి కదా. నా కొడుకైతే ఆ బాబు అయితే ఇది నేను అలా చేస్తాను. 20 సంవత్సరాలుగా నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఎప్పుడైనా అలా నేను కోరుకుంటానని అది నీ మనసుకు గుచ్చుకోలేదు ఆ మాట? ఎవరు అలా కోరుకోలేదు. ఓకే, నేనేమంటాను, జరిగిన తర్వాత నువ్వు ఆ బాబు విషయంలో చేసింది ఏంది, ఏం అంటే వాళ్ళ ఆరోగ్యం గురించి ఏం ఆరాధిస్తున్నావు, జనాలకు ఏం చెప్పినావు? ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మాట్లాడినాక ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడతాను, కానీ ఈ 10 రోజులు ఏం చేసినావు అని అడుగుతాను. అది నా క్వశ్చన్. ఆ కుర్రోడు గురించి ఆల్రెడీగా కుమార్ గారు అది విన్నప్పుడు నా వీడియో ఏమన్నా మాట్లాడారా? వదిలేండి ట్రస్ట్ పెట్టి ఆయనకు ఒకటి ఏదో చేద్దామని ఆలోచనలో ఉన్నా మీడియా ముందే చెప్పారు. మీకు అర్థం కానప్పుడు వదిలేండి. మీది ఏరియా తెలంగాణ, మీద ఆంధ్రనా? నీకేది అర్థమైంది? నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైంది నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఆల్రెడీ. అర్థమైంది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితేనే వచ్చి నేను ఆ బాబు గురించి ఎంక్వైరీ చేసిన చెప్తాడు. అది మీకు ఎక్కట్లే, మీ బుర్రకు అది అర్థం కావట్లేదు. చెప్తాడు. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ బుర్రకి రేవంత్ రెడ్డి మాట్లాడాడని రాజకీయ పరంగా ఆలేదో విమర్శించి మాట్లాడుతూ దాన్ని పట్టుకొని నువ్వు ఏదేదో వీడియోలు చేసేసి నువ్వు వైరల్ అయిపోవచ్చు. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోవచ్చు. నాకు అల్లు అర్జున్ వీడియో చేసి ఇప్పుడు నేను నేను రికార్డే చేస్తే నీకు ఒకేసారి 2000 ఫోన్లు వస్తాయి తెలుసా? కాదు, నాకు అలాంటి క్యారెక్టర్ కాదు. అలాగే నీ ఫోన్ నెంబర్ నేను అడగను. నాది అలా క్యారెక్టర్ కాదు. నా ఒరిజినల్ నా గురించి నేను చెప్పేది విను. నా స్టేటస్ 2500 మంది చూస్తారు తెలుసా? నీది రికార్డ్ నీది ఎడితే చాలు, కానీ నాది ఆ క్యారెక్టర్ కాదు. పెట్టుకోండి, నాకు అవసరమే లేదు. అప్పుడు నేను చేస్తాను అవుతాను నీతో నేను మాట్లాడలేకపోతే. నువ్వు తప్పుడు మాటలు మానుకో. ఇప్పుడు నేను చెప్పేది ఇదే, ఒక అభిమానిగా ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నేను విమర్శిస్తే నువ్వు ఎంత బాధపడతావు? బ్రదర్, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ విమర్శించు, చంద్రబాబు నాయుడు విమర్శించు, జగన్ విమర్శించు, తప్పు చేస్తే ఎవరినైనా విమర్శించు, తప్పే లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా ఆ బాబు విషయంలో వెళ్ళి పరామర్శించాల్సింది, కానీ పరామర్శించలేదు. అది కూడా మాట్లాడినా నేను లాస్ట్ లో. తెలియకపోతే ఎవరు తప్పు చేసినా విమర్శిస్తానన్నా. ఇక్కడ తప్పు చేసింది ఎవడు? బన్నీ అన్న. ఎవరు? బన్నీకి బాధ్యత ఉన్నది. బన్నీకి బాధ్యత ఉన్నది. ఆయన బాధ్యత ఆయన నెరవేర్చట్లే. ఆయన బాధ్యత చేతికి ఇచ్చి మిగతా ట్రీట్మెంట్ డబ్బులు ఇచ్చి 2 లక్షల ఇంజక్షన్ డబ్బులు ఇచ్చి నీవు ఇవ్వలేదు అంటావేటి? మళ్ళీ తెలియకుండా మాట్లాడితే అంటే పెట్టుకోవాలి. డబ్బులు ఇచ్చేస్తే సరిపోయిందా? ఏంటిది నువ్వు అక్కడ వెళ్ళకూడదని? అక్కడ ఎవరైనా చెప్పింది వెళ్ళకూడదని ఎవరు చెప్పింది? వాళ్ళ ఆయనతో మాట్లాడలేదా కేసు గురించి? ఆ కేసును విత్డ్రా చేసుకుంటున్నాం, బన్నీ గారు తప్పేం లేదని రేవతి వాళ్ళ హస్బెండ్ తోటి మాట్లాడినిచ్చినప్పుడు బన్నీ ఎందుకు పోయి మాట్లాడలే? బన్నీ అన్న ఏ టీం ఆల్రెడీ అక్కడ పంపించాడు. బన్నీ వాసు మాట్లాడుతున్నాడు, అంత క్లారిటీగా చెప్తున్నాడు. మీరేమో మీకు అర్థం కాదులేండి, ఇంకా మీరు అభిమానులు కాబట్టి మీకు అర్థం కాదు. అర్థం కాని విషయం అయితే మీరు ఏది పెడితే ఆ వీడియో నువ్వు పెట్టేసుకోవచ్చు. నీకు నచ్చినట్టు నీకు లైక్లు కామెంట్లు కావాలి. నీకు నీ అంత ఎరుపుకి ఎవడుండడు అసలు మనిషి ఏటా మాట్లాడుతున్నావా? అభిమాని ఎంత బాధపడుతున్నావు వినుకో.
అదే తప్పు పవన్ కళ్యాణ్ చేసినా నేను అట్లనే మాట్లాడతా. ఓకేనా? నువ్వు అవును తప్పు చేయొచ్చు కదా, ఎవ్వరు మాట్లాడినా నేను అట్లనే మాట్లాడతా. ఎవ్వరు చేసినా నేను అట్లే మాట్లాడతా. నువ్వు ఫీల్ అయితే నేను చేసేది విషయాన్ని గురించి నువ్వు పట్టుకొని మాట్లాడుతున్నావంటే తెలిసిన తర్వాత చేసింది ఏందని అడుగుతాను నేను. తెలియక ముందు తెలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడారా? ఇక ఊకోండి. రాజకీయ పరంగా మరి ఈ రోజు ఎందుకు మాట్లాడిండు? కేసు ఉన్నప్పుడు ఈ రోజు వచ్చి ఎందుకు మాట్లాడిండు? కేసు ఉంది కదా, ఈ రోజు కూడా మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడిండు ఈ రోజు వచ్చి? ఎవరు? అల్లు అర్జున్. ఇదే ప్రెస్ మీట్ బిఫోర్ ఎందుకు పెట్టలే? ఈ రోజు ఎందుకు పెట్టిండు ప్రెస్ మీట్? ఎప్పుడు పెట్టాడో మరి. ఇప్పుడు అంత బాబా ఆరోగ్యం బాగుంది అని చెప్పే మాటలు ముందు చెప్పలేదు. ఒక నేషనల్ ఇందులో ఒక బన్నీని ఇంత నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేస్తే ఎవరైనా బాధపడతారు లేదా? అది ముందుండాలి. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కేసు అవ్వదా? అంటే ఏంది ఇప్పుడు? కేసు ఉంది కాబట్టి మాట్లాడకూడదు. ఇప్పుడు నిజంగానే బన్నీ అన్న అలా చేస్తుంటే చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఊకోండి. ఊకోవడం కాదు, నువ్వు నచ్చినట్టు నీ వీడియోలు చేసుకొని వెళ్ళిపోవడం, నువ్వు నచ్చినట్టు విమర్శించుకోవడం, ఇది తప్పెలాగైంది? ఇది తప్పెలాగైంది? నీ లైక్ల కోసం నీ